న్యూస్. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయా? జరిగితే ఎక్కడ జరుగుతాయి? ఇక నుంచి అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. అయితే అక్కడ ఇంకా అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో సమావేశాల నిర్వహణ సందిగ్ధంలో పడింది. మొన్న వర్షాకాల సమావేశాలతో హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్టు చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీ, శాసనమండలి భవనాలు కలియతిరిగి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలను కూడా ప్రకటించారు. చంద్రబాబు మాట ప్రకారం సమావేశాలు అమరావతిలో జరగాలి. కానీ ఇప్పటి వరకు అమరావతిలో అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. తాత్కాలిక భవనాలే అయినా ఇంకా 2-3 నెలలు అయితే కానీ పూర్తి కావు. ఆనవాయితీ ప్రకారం శీతాకాల సమావేశాలు జరపక తప్పదు. మరి ఎక్కడ జరపాలన్నదే డైలమా. ఈసారి కూడా హైదరాబాద్లోనే సమావేశాలు నిర్వహించాలన్నది స్పీకర్ కోడెల అభిమతంగా తెలుస్తోంది. కానీ ఆయన ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. డిసెంబర్ నెలాఖరులోగా సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పగా, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల మాత్రం జనవరి లేదా ఫిబ్రవరి ఆఖరులో అమరావతిలోనే అసెంబ్లీ జరుగుతుందని చెప్పారు. సమావేశానికి మధ్య 6 నెలల సమయం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఫిబ్రవరి వరకు ఇబ్బంది లేదు. కానీ శీతాకాల సమావేశాలు అనేవి ఆనవాయితీగా వస్తున్నందువల్ల హైదరాబాద్లో నిర్వహించేద్దామన్నది స్పీకర్ ప్లాన్. స్పీకర్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఎక్కడ అవునంటారేమోనని ఆందోళన చెందిన కొంతమంది టీడీపీ నేతలు గతంలో ఆయన చేసిన ప్రకటన గుర్తు చేశారట. దీంతో చంద్రబాబు కూడా ఏమీ తేల్చకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు సమావేశాలు పెట్టాల్సినంత అత్యవసర వ్యవహారాలేవి ప్రభుత్వం ముందు లేవు. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి కూడా ఆ విధమైన డిమాండ్ రాలేదు. అలాంటప్పుడు ఈ గొడవ ఎందుకంటున్నారు కొంతమంది నేతలు. అందుకే నేరుగా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలనేది యనమల ఆలోచన. కోడెల మాత్రం డిసెంబర్లోనే సమావేశాలు నిర్వహించి తీరాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏమంటారోనని నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.